శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన ఈ ఫిర్యాదు ఉంది. గత శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదు సారాంశం. బాధ్యతయుతంగా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగులేదని గతంలో వ్యాఖ్యానించిన అప్పలరాజు వైఎస్ జగన్ ప్రాపకం కోసమే నోటుకొచ్చినట్లు వాగారని ఆ ఫిర్యాదులో శిరీష పేర్కొన్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. ఇప్పటి సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అసెంబ్లీలోని ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు, నేను ఒక మంత్రిగా డాక్టర్గా సర్టిఫై చేస్తున్నానని, అలా సర్టిఫై చేయడానికి కూడా ఎటువంటి అధికారం లేదు. అది డాక్టర్స్ అందరినీ కనుక్కొని వచ్చాము. సీదిరి అప్పలరాజు గారి మీద ఇప్పుడు మా సిబిఎన్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు కంప్లైంట్ ఇస్తున్నాను. అసలు ప్రతి విమర్శలతో సాగాల్సిన రాజకీయాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి గత 5 సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌతు శిరీష మేడం గారు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి గారు ఆ రోజుల్లో అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఆయిల్ ఫామ్ డైరెక్టర్ కంచెర్ల సురేష్ కుటుంబ సభ్యులతో శనివారం నాడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పండితులు ఆయనకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఏడాది చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీటిని అందిస్తామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే టి జగదీశ్వర్ తెలిపారు. శనివారం నాడు గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో గల ప్రధాన ఎడమ కాలువ నుంచి జగదీశ్వరి సాగునీటిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు వర్షాన్ని సైతం లెక్క చేయక భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మానికల్ రాంబాబు మాట్లాడుతూ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారని అన్నారు. వేకుజాము నుంచే సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగం నివేదన అనంతరం అర్చకులు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా అష్టోత్తరం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఈవో తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ త్రిపుర రమేష్ తెలిపారు. మధ్యాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఉన్న మానవతా కమ్యూనిటీ హాల్లో ఈ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించామని ఆమె తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అందరము కలిసి ఒకే కుటుంబముగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగు నింపడానికి కృషి చేస్తామని మానవతా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2024-2025 సంవత్సరాలకు గాను
మా టీము ఏదైతే ఉన్నామో సెక్రటరీ ప్రెసిడెంట్ అయినా వెంకటరమూర్తి అనబడే నేను, ఉపాధ్యక్షుడిగా అల్లూరి రామకృష్ణ గారు, అలాగే సెక్రటరీగా మాంకాళ్ళ రంగప్రసాద్ గారు, సహాయ కార్యదర్శిగా పల్లి వెంకటరెడ్డి గారు, కోశాధికారిగా మాధవరావు గారు, అలాగే ఈసీ పర్యావరణానికి దల్లి రామాంజన్ రెడ్డి గారు, అలాగే ఈసీ ఎమర్జెన్సీగా మొగల్రెడ్డి శ్యామ్ గారు, ఈసీ ఎడ్యుకేషన్కి సంబంధించి తిరుమతి సురేష్ బాబు గారు, అలాగే ఈసీ అవేర్నెస్కి శ్రీ భరద్వాజ రామకృష్ణ గారు, అలాగే మా గౌరవ చైర్మన్ గారు ఆకుల ధర్మరాజు గారు, అలాగే మా రీజనల్ చైర్మన్ త్రిపుర రమేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా పూర్వ అధ్యక్షులు, అలాగే పూర్వ సభ్యులు, మానవతా కమిటీ ప్రతినిధి సభ్యులు అందరితో కలిపి ప్రమాణం చేయడం జరిగింది. Please like, share, subscribe our channel.